గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. హైదరాబాద్ ప్రాంతానికి ప్రధానంగా దక్కను పీఠభూమికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇది 500 సంవత్సరాలుగా వస్తున్న ఒక బ్రాండ్ ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక అస్తిత్వం ఇవాళ నిర్దిష్టంగా కనబడుతుంది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి బ్రాండ్ ఇమేజ్ తెస్తామని, మేడ్ ఇన్ తెలంగాణ పేరు తెస్తామని నిన్న రాహుల్ గాంధీ సభలో ప్రకటించారు. నిజంగానే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాలలో కొత్త నినాదాలను ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా అంతకు ముందున్న రాజీవ్ గాంధీ కూడా కొన్ని కొత్త నినాదాలు తీసుకొని వచ్చారు. వాళ్ళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మేడ్ ఇన్ తెలంగాణ, నిజంగానే తెలంగాణ కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగబోతున్నదా, ఒక తనకు బ్రాండ్ను క్రియేట్ చేసుకోబోతున్నది, ఇక్కడున్న సాధ్యాలు ఏమిటి, ఇదే ఇవాళ చర్చనీయాంశం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ గారు, సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు. ఇద్దరు గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా చక్రపాణి గారు, నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన సభలో మేడ్ ఇన్ తెలంగాణ చేస్తామని ఒక ఆశాభావ దృక్పథంతో ఇచ్చిన ఒక స్టేట్మెంట్, లేదా ఆయన ఒక నినాదాన్ని తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక మేము చేస్తామని. తెలంగాణకి ఈ పార్టీకే ఉన్న ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇవాళ ప్రత్యేక అస్తిత్వ కోణంలో చూస్తే కనుక రాజకీయ పార్టీలు, ఇక్కడున్న సోషల్ కండిషన్స్ అన్నీ చూసుకుంటే కనుక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడం నిజంగానే ఆయన మాటలో చెప్పినంత సులభమా? అంటే నిజానికి అది చాలా పాజిటివ్ కామెంట్గా కూడా తీసుకోవాలి. అంటే వాళ్ళ కొత్తగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడం కష్టమేమో, కానీ తెలంగాణ బ్రాండ్ని పునరుజ్జీవింపజేయడం, పునరుద్ధరించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి, సులభమైనటువంటి పని. మనం అనుకుంటున్నాం ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే రాహుల్ గాంధీ మాత్రమే, బహుశా నేను అనుకోవడం రాహుల్ గాంధీ ఒక ఎన్నికల ప్రచారంలో అనడం కోసం అని ఉంటాడని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా తెలంగాణ బ్రాండ్ ఏమిటో ఆయనకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హైదరాబాద్ అనేటువంటి దేశం నిజాం పరిపాలనలో ఒక బ్రాండ్గా ఉండింది. దేశ విదేశీ వర్తక వాణిజ్యాలలో, పరిశ్రమలలో ఒక అద్భుతమైనటువంటి బ్రాండ్ హైదరాబాద్కి, ఆ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ఉన్నది. ఇవాళ ఎవ్వరూ భారతదేశంలో మిగతా ప్రాంతాలలో కొన్ని వస్తువులు ఉత్పత్తి కావడానికంటే ముందు, రాహుల్ గాంధీ ఇంకొక మాట నేను చదివాను పత్రికలలో, ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇట్లా చైనా ఎట్లాగైతే బ్రాండ్గా చెప్తున్నాము, జపాన్ అని ఎట్లా చెప్తున్నాము, ఈ జపాన్లు, చైనాలు అప్పటికి చైనా మేల్కోవడానికంటే ముందే హైదరాబాద్లో అల్విన్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర హైదరాబాద్ పాలకులకు ఉన్నది. ఆ బ్రాండ్ చాలా కాలం దేశ విదేశాలలో చాలా పాపులర్గా వెలుగొందినటువంటి బ్రాండ్. ఈవెన్ మామూలుగా తీసుకుంటే చార్మినార్ సిగరెట్ అనేటువంటిది స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సిగరెట్ కంపెనీలతోటి మొట్టమొదటిసారిగా గోల్డ్ ఫ్లేక్ లాంటి సిగరెట్లతోటి పోటీ పడినటువంటి బ్రాండ్. అట్లా మీరు ఏది తీసుకున్నా కూడా, ఏ రంగంలో తీసుకున్నా కూడా, మీకు అజంజాహీ మిల్లులో వచ్చినటువంటి వస్త్రాలకి దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ నేమ్ ఉండింది. ఒకప్పుడు మఫత్లాల్ అనేటువంటిది తర్వాత 70s ఎట్లాగైతే వచ్చిందో, రేమండ్స్ అనేటువంటిది 80s 90s ఎట్లాగైతే వచ్చిందో, అట్లా ఒక కాలంలో కాటన్ని విపరీతంగా ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో అజంజాహీకి అటువంటి పేరు ఉండేది. చాలా కాలం వరకు 80s వరకు కూడా హైదరాబాద్ అజంజాహీ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉండేవి. వరంగల్లో మొన్నటి వరకు కూడా దాదాపుగా ఇది మూతబడి కొంతకాలం వరకు కూడా వరంగల్ చౌరస్తాలో మీకు బస్టాండ్ ఎదురుగా ఎక్స్క్లూజివ్ షోరూమ్ అజంజాహీ మిల్స్కు ఉండేటువంటిది. అట్లే విధంగా మీకు అంటే ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ని నిజాం ఒక 150 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎవరైతే బషీరుద్దీన్ బాబు ఖాన్ అని ఉన్నాడో వాళ్ళ తండ్రి గారి కాలంలో ఒక గోదావరి వ్యాలీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనేదాన్ని ఫ్రేమ్ చేసి మాంచెస్టర్కి ఒక టీంను పంపించి, మాంచెస్టర్ అనేటువంటిది యూకేలో ఒక విస్తృతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్, మాంచెస్టర్కి ఒక టీంను పంపించి హైదరాబాద్ మాంచెస్టర్ ప్లాన్ పేరుతో ఒక ప్లాన్ డిజైన్ చేసినాడు. ఆ ప్లాన్ ఎక్కడి నుంచి అంటే మీకు బోధన్ నుంచి, అంటే మీకు ఆ బార్డర్ నుంచి, నిజాం సాగర్ బార్డర్ నుంచి మొదలుపెట్టి మీకు కోల్ మైన్స్, సింగరేణి కోల్ మైన్స్, మంచిర్యాల కింది వరకు, సిరిపూర్ పేపర్ మిల్స్, బల్లార్పూర్ ఇండస్ట్రియల్, ఇది 350 కిలోమీటర్లు, ఈ మొత్తం దాన్ని ఒక గోదావరి వ్యాలీ ఇండస్ట్రియల్ అథారిటీ, ఇప్పటికి కూడా మీరు నెట్లో కొడితే దానికి సంబంధించిన స్టోరీ అంతా వస్తుంది. ఒక సపరేట్ ఇది తయారు చేసినారు. బహుశా అనుకోకుండా ఇది దాదాపు 35 1930-35 వరకల్లా అది కొంచెం స్లో డౌన్ అయిపోయింది, తర్వాత విలీనమైంది, ఇంకోటి అయింది. నిజంగానే అటువంటి పొటెన్షియల్ హైదరాబాద్కు ఉంది. అది షుగర్ విషయంలో కానీ, బెల్లం విషయంలో కానీ, ఆటోమేటివ్స్ విషయంలో కానీ, అంటే రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టింది కూడా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ దృష్టితోటి మాట్లాడినాడు. నిజానికి ఆ విషయం అవసరము. ఎవరైనా రేపు గవర్నమెంట్కి ఎవరు వచ్చినా సరే అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటేషన్ తోటి హ్యూమన్ ఇంటెన్సిఫైడ్
వర్క్ కల్చర్ తోటి. మళ్ళీ మీరు ఐటీ ఒకటే బ్రాండ్ అని అంటే నేను ఒప్పుకోను. ఐటీ ఎప్పటికీ బ్రాండ్ కాదు. ఐటీ అనేటువంటిది ఒక హబ్. ఆ హబ్లో మళ్ళీ మీకు ఏ ఐటీ కంపెనీ ఉంటే ఆ ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి ఇమేజే ఉంటుంది తప్ప నీ ఇమేజ్ ఉండేటువంటి అవకాశం లేదు. అపార్ట్ ఫ్రమ్ ఐటీ మీకు మిగతా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మిగతా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఆ పారిశ్రామిక రంగాలను కనుక మనం పునరుద్ధరించుకుంటే, డిబిఆర్ మిల్ లాంటిది ఉంది, లేదనుకుంటే మీకు వరంగల్లో విపరీతమైన కాటన్ విస్తారంగా పండేటువంటి అవకాశాలు ఇంకా ఉన్నాయి, ఇంకా పండుతున్నాయి. అక్కడ జిన్నింగ్ కూడా జరుగుతూ ఉన్నది. దాన్ని మీరు క్లాత్కి కనుక కన్వర్ట్ చేసుకోగలిగితే ఒక అద్భుతమైన హబ్ అవుతుంది అది. ఆ హబ్ నుంచి మీకు అటు సిరిసిల్ల నుంచి ఇటు పోచంపల్లి దాకా ఉన్నటువంటి మొత్తం కారిడార్ని కనుక కలిపితే ఒక కాటన్ కారిడార్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో బ్రాండ్ అనేటువంటిది అది వస్త్రాలకు సంబంధించి కావచ్చు, ఆటోమొబైల్కి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రానిక్కి సంబంధించి కావచ్చు, గూడ్స్కి సంబంధించినటువంటి వోల్టాస్ లాంటి కంపెనీలు ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్స్లో ఇది చేయడానికి, అంటే వరల్డ్ లెవెల్లో కాంపిటేట్ అవ్వడానికి కావలసినటువంటి వనరులన్నీ ఉన్నటువంటి ఒక ప్లేస్. దాన్ని కరెక్ట్గా స్పాట్ చేసినారు, కరెక్ట్గా ఇది చేసినారు. దీన్ని పాజిటివ్ డిస్కషన్లోకి సరైన సమయంలో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రవణ్ గారు, గరీబీ హటావ్, పికారీ హటావ్, ఇవి 80ల్లో అంతకుముందు ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవి. అవి ఎంత ఇంప్లిమెంట్ అనే విషయం ప్రాక్టికల్గా కనపడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆశావాహ దృక్పథంతో నిజంగానే దాన్ని ఆహ్వానించారు స్టేట్మెంట్, ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం అంటే. రాజకీయ పార్టీలకు చెప్పడం సులభం, కానీ ఆచరణ వచ్చే వరకల్లా అది సాధ్యమయ్యే విషయం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సాధ్యమేనా? ఒకటి గరీబీ హటావో నినాదాలు కావచ్చు, లేకపోతే బికారీ హటావో లాంటి నినాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఏమి ఆచరణలోకి రాలేదు, సాధ్యపడలేదు అని చెప్పుకోవడానికి వీలు లేదు. I mean, it's a very theoretical discussion అవుతుంది. వాట్ ఈస్ ది ఇండికేటర్ ఆఫ్ యువర్ పావర్టీ లైన్ ఏంటిది, ఆ పావర్టీ లైన్ ఎగిపోయింది దిగిపోయింది, ఇవి చర్చలకు పక్కకు పెట్టినట్టయితే దెర్ హస్ బీన్ ఎ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ టు అప్లిఫ్ట్ ద డౌన్ ట్రాడన్. కోటాను కోట్ల మందిని ఎట్లా దారిద్ర్య దిగువ రేఖ నుండి పైకి తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఈ అంశాన్ని పక్కకు పెట్టినట్టయితే నిన్న రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు పెద్దలు గంటా చక్రపాణి గారు చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడినటువంటి ఒక మాట ఏదైతుందో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఒక యువకులందరికీ కూడా ఒక సరికొత్త ఆశ, సరికొత్త స్వప్నాన్ని సృష్టించింది మాత్రం వాస్తవం. వారు చెప్పారు ఒక మాట, తెలంగాణ ఆల్రెడీ ద డిఎన్ఏ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇండస్ట్రియల్లీ ఎక్లమటైజ్డ్ డిఎన్ఏ. ఇక్కడ ఉన్నటువంటి ఒక వారు చెప్పినట్టుగా 100 సంవత్సరాల కిందనే పారిశ్రామీకరణకు అవసరమైనటువంటి ఒక వాతావరణము, వెసులుబాటు, ఆ రకమైన ఓరియంటేషన్ ఉన్నటువంటి ఒక నేపథ్యంలో వెన్ యూ ఆర్ లుకింగ్ ఎట్ మేడ్ ఇన్ చైనా కాదు మేడ్ ఇన్ ఇండియాగా మార్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఆ స్వప్నం చూడాలని చెప్పడం ఏదైతుందో తప్పనిసరిగా అది సాధ్యమయ్యేటువంటి ఒక కళ, సాధ్యమయ్యేటువంటి ఒక స్వప్నం. దాన్ని ఏ రకంగా ముందుకెళ్లాలా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీతో అవుతుందా అని మీరు ఒక ప్రశ్న వేసినారు. పివి నరసింహారావు గారు ద వన్ హూ హ్యాస్ ప్రొటెక్టెడ్ ద ఇండియా ఎకనామిక్స్ డిబాకల్ నుంచి ప్రొటెక్ట్ చేసి ఆర్థిక సుస్థిరతనిచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. రెండవది, రాజీవ్ గాంధీ గారు ఇవాళ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ ఈజ్ సో అగ్రెసివ్ అండ్ సో ఫార్వర్డ్ లుకింగ్గా కనబడటానికి కారణం రాజీవ్ గాంధీ గారు, శామ్ పిట్రోడా లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క నేతృత్వంలో టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని ఒక రెవల్యూషన్ లెక్క దేశవ్యాప్తంగా చేసినట్టుగా చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇవాళ దాని నేపథ్యంలో మనం చూడాల్సినట్టు అవసరం ఉంటుంది. కాబట్టి పెసిమిస్టిక్గా ఇది కాదు అని అనుకోవటం కరెక్ట్ కాదు, ఒక పాజిటివ్ థింకింగ్లో. రెండవ అంశం ఏంటంటే, వారు మాట్లాడిన దాంట్లో ఒక సహేతుకమైనటువంటి ఒక అంశం కూడా ఉంది. ఇంతకుముందు వారు అన్నట్టుగా ఒకటి, యూపీఏ 2లో జరిగినటువంటి ఒక పెనుమార్పులు ప్రజలందరికీ కూడా తెలియాల్సింది. ఆ నేపథ్యం నుంచే రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు నిన్న. ఒకటి, నేషనల్ సెమీకండక్టర్ పాలసీ అని చెప్పని, తర్వాత నేషనల్ టెలికాం పాలసీ అని చెప్పని, తర్వాత నేషనల్ ఎలక్ట్రానిక్ పాలసీ అని చెప్పని, తర్వాత ది ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ పాలసీ అని చెప్పని. వీటన్నిటి పాలసీస్ కూడా ఇవి దే ఆర్ నాట్ జస్ట్ ద పాలసీస్ రిటర్న్ బట్ దే హావ్ బీన్ బికమ్ బిల్స్ నౌ. ఆ బిల్స్ వల్ల ఏంటంటే ఇవాళ ఒకవేళ కనుక తెలంగాణ ప్రభుత్వం గట్టిగా పోరాడి కనుక ఒక ఫ్యాబ్ సిటీని కనుక మనం ఇక్కడ తీసుకోగలిగినట్టయితే కోటాను కోట్ల మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అండ్ లెట్ మీ కంప్లీట్ మీరు ఫ్యాబ్ అంటే మీరు డోంట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్ సార్. మనం ఏంటి ఐటీఐఆర్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ చుట్టుపట్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, బ్యాక్ ఆఫీస్ సర్వీస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ టు అమెరికా ఆర్ టు ద యూరప్.
ఇవాళ నేను చెప్పినటువంటి ఒక నేషనల్ ఎలక్ట్రానిక్ పాలసీ కానీ, నేషనల్ సెమీకండక్టర్ పాలసీ కానీ, నేషనల్ టెలికమ్యూనికేషన్ పాలసీ కానీ, ఇవన్నీ కూడా నాట్ సర్వీస్ సెక్టర్ బట్ దే ఆర్ ఎసెన్షియలీ గోయింగ్ టు ప్రమోట్ ద మ్యానుఫ్యాక్చరింగ్. శ్రవణ్ గారు నిజంగానే 80లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన నినాదం 80లో గవర్నమెంట్ సెద్దుల కింద 1000 ఎకరాల భూములు తీసుకుంది. బుచ్చన్న గారు చర్చను పొలిటికల్ గా చేద్దామంటే అన్ని పక్కకు పెడదాం, ఇదంతా కాకపోతే ఒక స్వప్నం మేడ్ ఇన్ చైనా టు మేడ్ ఇన్ తెలంగాణ ఎట్లా అవుతుంది అనేటువంటిది దాని గురించి మాట్లాడుకుందామంటే దాన్ని మాట్లాడుకున్న తర్వాత ఇది కాంగ్రెస్ చేస్తుందా లేకపోతే ఇంకొక పార్టీ చేస్తుందా అనేది మాట్లాడుకుందాం. వాట్ ఈస్ దట్, హౌ కెన్ an iPhone be manufactured instead of in China, why not in తెలంగాణ అనే దాని గురించి మాట్లాడుకుందాం. దానికి ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏంది మాట్లాడుకుందాం. తర్వాత ఎవరితో నేను అనేది ఏంటంటే సార్, సెజ్జుల కింద దేశంలో బుచ్చన్న గారు చర్చను మీరు ఒక అద్భుతమైన చర్చ పెట్టినరు, మీకు నా సెల్యూట్స్. మీకు అయితే మీరు ఆ చర్చను పొలిటికల్ గా మాట్లాడుకుంటే రిటారిక్ మాట్లాడాలి. ఒక్క నిమిషం మీరు ఎట్లయితుంది అసలు మేడ్ ఇన్ తెలంగాణ ఎట్లయితుంది అని మాట్లాడుకోకుండా ఆడ భూములు ఇచ్చింది ఈడ భూములు ఇచ్చింది కాలేదని దాన్ని మాట్లాడుకుందాం. ప్లీజ్ ఎలాబొరేట్. మీరు మొదలే భూములు ఇచ్చింది కదా పోయలేదు కదా అంటే నేను కూడా కొట్టలేండి దానికోసం. విజన్ ఏంటి, ఆ బ్రాండ్ మేడ్ ఇన్ తెలంగాణ ఎట్లా అవుతుంది దాని గురించి మాట్లాడుకోకుండా శ్రావణ్ గారు అంటే మనకున్న టైంలో వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారు, క్వశ్చన్లు అడుగుతారు. నేనేమంటున్నా అంటే ప్లీజ్ అలో చేయు, పొలిటికల్ డిబేట్ కాదు ఇది. నేనేమంటున్నానంటే పాలసీ కానీ ఆలోచన కానీ అటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం అనేటువంటిది రివైవ్ చేయడం. ఇంతకుముందు ఉన్న ఇమేజ్ని రివైవ్ చేస్తాం. ఎస్, దాని మీద స్టిక్ అనే ఉండండి. మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ దాకా పోలా. మీరు ఫ్యాబ్ సిటీస్ లాంటివో లేకపోతే మిగతా, ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ పేరుతోటి అంటే మనకు ఇప్పుడు ఇందాక ఒక మిత్రుడు మెసేజ్ పెట్టినాడు, వీర తెలంగాణ అభిమాని. ఆయన ఏమంటాడంటే మేడ్ ఇన్ చైనా లాగా మేడ్ ఇన్ తెలంగాణ చేస్తాడంటే రాహుల్ గాంధీ ఏమైనా దేశం చేస్తాడా తెలంగాణని అంటే రాహుల్ గాంధీ కూడా అంత టెక్నికల్ దీంతో మాట్లాడినా నేను అనుకోవట్లే. రాహుల్ గాంధీ తెలంగాణకు ఆ గుర్తింపు తీసుకొస్తామని చెప్పి ఐ డోంట్ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎ డిబేట్ వేర్ యు కన్క్లూడ్ వితౌట్ లిసనింగ్. నేను కంప్లీట్ ఇప్పుడు మధ్యలో నేను మాట్లాడుతున్నాను. ఆయన ఉద్దేశం తెలంగాణ ప్రోడక్ట్స్, తెలంగాణకు సంబంధించినటువంటి ఉత్పత్తి అంత గుర్తింపును తీసుకొస్తాం అనేటువంటి ఉద్దేశంతో చెప్పినాడు. కానీ ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే ఇక్కడ స్థానికంగా మిమ్మల్ని ఎవరు రూల్ చేస్తున్నారు, ఎవరికి బంట్లుగానో తొత్తులుగానో లేకపోతే అనుకూలుగానో ఉంటున్నారు, ఎటువంటి పారిశ్రామిక విధానాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి అది ఏ పార్టీకైనా వర్తించేటువంటి అంశం. మనం పార్టీల జోలికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ పార్టీ అయినా నాయకత్వం అనేటువంటి, మీరు సిపిఎం పార్టీ ఉందండి, సిపిఎం పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరెవరికి ఎట్లా లాభం చేసినాడు, ఒక అంగుళం జాగా కూడా పేదవాడికి ఇవ్వకుండా మొత్తము స్టార్ హోటళ్లలో పెట్టి భూములు ఎట్లా పంచినాడు అని మనకు నవ్వెందుకు వచ్చింది ఆయనకైనా నాకైనా అంటే 10 సంవత్సరాల కింద రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి ఫౌండేషన్ స్టోన్, ఇంకా ఆఫీసు కూడా స్వర్ణం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వేసిన ఫౌండేషన్ స్టోన్ మీరు చెప్పినటువంటి ఫ్యాబ్ సిటీ. ఆ ఫ్యాబ్ సిటీ అనేటువంటిది ఎంత బోగస్ అయింది, అశోక్ అశోక్ అనేటోడు ఏమేమి చేసినాడు, తర్వాత అసలు అది ఇండస్ట్రీ వచ్చిందా రాలేదా, నాకు పెద్దలు చాలా గౌరవం. కంప్లీట్ చేయకుండా దాని మీద ఒక మనకు విషయం ఎక్కడ మీరు ఎట్లా అవుతుంది అసలు ఏంది ఆ ఫ్యాబ్ సిటీ ఏంది, ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏంది, దాని వల్ల ఏమొస్తుంది, ఐటీ ఇండస్ట్రీ ఏంది, ఫ్యాబ్ సిటీ ఏంది, భూములైన మాట ఏం చెప్పాలా? రైట్, ఓకే చెప్పండి. రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రైట్, ఓకే. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఒక పాలసీలకు లేకపోతే ఆంధ్ర పాలక వర్గం చేసిన దానికి వ్యతిరేకంగానే కదా ఇదంతా జరుగుతా ఉంది. అటువంటి పాలక వర్గం కాకుండా ఉండాలని యు అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్ విజన్ అండ్ అండర్స్టాండ్ కాకుండా మనం కన్క్లూజన్కి వస్తే ఎట్లా? రైట్, ఓకే సార్. ఇవాళ ఏంటి తెలంగాణ ప్రాంతంలో
రెండు రకాలైనటువంటి, ఒకటి లోకల్ టాలెంట్కు లేటెస్ట్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సపోర్టు, మార్కెట్ సపోర్టు వీటన్నిటినీ కల్పిస్తూ ఏ రకంగా పారిశ్రామీకరణ చేయాలనేటువంటిది ఒక ఫోకస్. టుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ టేబుల్ మరి ఇండియాలో చేసినా నాకు తెలియదు, కానీ ఇవాళ ఏ ఇంట్లోకి పోయినా కానీ మలేషియా టేబుల్, చైనా టేబుల్ కనబడతాయి. కానీ మా వడ్ల కులస్తులు మొత్తం వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు, ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మాత్రం లేటెస్ట్ టెక్నాలజీ లేదు, మార్కెట్ సపోర్ట్ లేదు. ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్స్ కెన్ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్, పీపుల్ డోంట్ హ్యావ్ టు గో టు చైనా అండ్ దెన్ గెట్ దట్ టేబుల్స్ అండ్ చైర్స్ అండ్ దెన్ బెడ్స్ అండ్ కాట్స్. ఇది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఎవరైనా కానీ ఆలోచించాలి. ఆ రకమైన పర్స్పెక్టివ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. జ్యువెలరీ, యు ఆర్ ఆల్ ద వే గోయింగ్ టు దుబాయ్ టు బై ద జ్యువెలరీ. ఇన్స్టెడ్ దెర్ ఆర్ చాలా మంది కంసాలు ఉన్నారు, వాళ్ళకు అవసరమైన రీతులు ఇవ్వండి. కరీంనగర్లో ఫిలిగ్రీ ఉంది, నిర్మల్లో పెయింట్స్ ఉన్నవి, పెంబర్తిలో ఉన్నవి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒకవేళ లేటెస్ట్ టెక్నాలజీ కనుక ఇవ్వగలిగినట్టయితే ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. 10,000 కోట్లతో ఒక చిన్న పెంబర్తి నగరం తమిళనాడులో 10,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేయగలుగుతూ ఉంటే, మన తిరుపూర్ అని చెప్పిన ఒక ఊరు, ఇక్కడనేమో సిరిసిల్ల అడ్డందిడ్డంగా పడి ఉంటుంది, భూదాన్ పోచంపల్లి అడ్డందిడ్డంగా పడి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఆల్ యూ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ అండ్ టెక్నాలజికల్ సపోర్ట్, తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందగదు అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే ఆయన అన్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే వీ హవ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ అంటే ఏంటి? సర్వీస్ సెక్టర్. కాకపోతే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద, ఈ చిప్స్ మనం ఏదైతే ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో వాడే చిప్స్ ఉన్నాయో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం అవసరమైనటువంటి ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం UPA 2 ఆల్రెడీ పాస్ చేసింది. దానికి సంబంధించి 2 మేజర్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది. ఇఫ్ వన్ ఈజ్ అట్రాక్టెడ్ హియర్, ది ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ జరిగిపోతుంది. మీరు ఇంకోటి ఐటీ ఇండస్ట్రీలో ఓడిపోతాడు, అందులోకి బీటెక్ అయినటువంటి వాళ్ళు, ఎంటెక్ అయినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోతారు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఒక మేడ్ ఇన్ తెలంగాణ అనే ఇండస్ట్రీ వల్ల మీరు పేదో 10th క్లాస్ చదువుకున్నాడు, పాలిటెక్నిక్ చదువుకున్నాడు, 12th క్లాస్ చదువుకున్నాడు, అటువంటి వాటికి కూడా లిటిల్ బిట్ ఆఫ్ టెక్నాలజికల్ సపోర్ట్ తోటి ఆ ఇండస్ట్రీస్లో ఒక ఆపర్చునిటీ వచ్చేది ఉన్నది. దట్ ఆ ఫార్వర్డ్ లుకింగ్ తోటి మాట్లాడిన మాటలు, దానికి బేసిస్ నేషనల్ టెక్నాలజీ పాలసీ, నేషనల్ సెమీ కండక్టర్ పాలసీ, తర్వాత ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ పాలసీ, ఇవన్నీ కూడా పార్లమెంట్లో బిల్లులో పాస్. ఓకే సార్, మేడ్ ఇన్ తెలంగాణ స్టేట్మెంట్లో హరెక్ మాల్ కూడా ఉంది. ఎందుకంటే చైనా నుంచి, జపాన్ నుంచి చూస్తున్నారు, హరెక్ మాల్ ఎక్కువ ఉంటుంది. నిజంగానే తో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు పారిశ్రామిక రంగ నిపుణులు వై హరిచంద్ర ప్రసాద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నిన్న రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడుతూ మేడ్ ఇన్ తెలంగాణ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ చరిత్రలో ఉంది. ఇవాళ కొత్తగా రావాల్సింది కాకున్నప్పటికీ కూడా ఇవాళ ఉన్న ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో కానీ, లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడున్న ఆర్థిక వనరులు, ఇక్కడున్న కండిషన్స్ అన్నీ తీసుకుంటే కనుక ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం, దానికి అవకాశాలు ఉన్నాయా? ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అండి, తెలంగాణకి ఒక యాంకర్, ఒక మ్యాగ్నెట్ ఈజ్ హైదరాబాద్. సో హైదరాబాద్లో కనుక మీరు చూస్తే యూ హ్యావ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్స్, టెక్నాలజీ బేస్డ్ రీసెర్చ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. సో ఆ రీసెర్చ్లో చాలా టెక్నాలజీ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు రియలీ క్రియేట్ బ్రాండ్ తెలంగాణ, సో సమ్ నిష్ ప్రోడక్ట్స్ హ్యావ్ టు కమ్ అవుట్. సో అవి రావాలి అంటే రీసెర్చ్ సెంటర్స్ని మనం వాడుకోవాలి ఫుల్గా. మనకున్న డిఫెన్స్లో కానీ, ఏరోస్పేస్లో కానీ చాలా డిఫెన్స్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ హై పెనట్రేషన్ ఎల్లాయ్ ప్లాంట్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ పక్కన పెడితే దేర్ ఈజ్ ఎ మేజర్ అట్రాక్షన్ టు కమ్ టు హైదరాబాద్. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ఇన్ ది తెలంగాణ యాక్ట్ ఇట్ సెల్ఫ్, బిల్లో యూ హ్యావ్ 94, clause 94లో taxes are there, both physical and taxes are there for both the sort of areas. సో ట్యాక్స్ డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్లో బ్రాండ్ తెలంగాణ వచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, సాఫ్ట్వేర్ నుంచి, అటు నుంచి కాదు. సో మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఒకవేళ మనం సాధించాలి అని అనుకుంటే, సో బ్రాండ్ తెలంగాణ కనుక సాధించాలి అని అనుకుంటే డెఫినెట్గా దట్ విల్ బీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఓన్లీ. సో అది మీకు సాధించేది ఇన్ సమ్ నిష్ టెక్నాలజీస్లోనే సాధించగలుగుతాం. అంతేగాని ఉన్న రెగ్యులర్ ప్రోడక్ట్స్లో నేను ఐ క్రియేట్ కార్స్, ఐ మ్యానుఫ్యాక్చర్ కార్స్ హియర్ విచ్ విల్ బికమ్ బ్రాండ్ తెలంగాణ అంటే అవ్వదు. అది ఇట్ షుడ్ బికమ్ ఇన్ ద నిష్ టెక్నాలజీ. అండ్ లక్కీగా మనకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, అండ్ దేర్ ఈజ్ అన్ అట్మాస్ఫియర్ టు బ్రింగ్ ఇన్ మోర్ రీసెర్చ్ సెంటర్స్ అండి. సో అవన్నీ వాడుకుని మనం వీ కెన్ క్రియేట్ దట్ నిష్ టెక్నాలజీ. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం వస్తుందండి. హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ బిగ్ మ్యాగ్నెట్. మిగతా ఏరియాస్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ఏంటంటే హైదరాబాద్ వాజ్ గ్రోయింగ్ ఎట్ 20% నియర్లీ.
whereas the rest of Andhra Pradesh was growing at 4 to 5%. సో ఇది ఒక డ్రాబ్యాక్ అవుతుంది. అంటే ఆదిలాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ మీరు ఆ రిమోట్ ఏరియాస్లో ఉన్న తెలంగాణ డెవలప్ అవ్వాలి అంటే హైదరాబాద్ సెంట్రిక్గా డెవలప్ అవ్వకూడదు. రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడ ఉండొచ్చు, హైదరాబాద్లో వచ్చి సైంటిస్టులు కూర్చోవచ్చు, నిష్ టెక్నాలజీ డెవలప్ చేయొచ్చు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వీ షుడ్ మూవ్ టు రిమోట్ ఏరియాస్ లైక్ ఆదిలాబాద్ ఆర్ మహబూబ్ నగర్ ఆర్ వేర్ ఎవర్, అండ్ దెన్ అక్కడ మనం క్రియేట్ చేయాలి. అప్పుడు కానీ డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ రాదు. శ్రవణ్ గారు, పారిశ్రామిక రంగం మీద అవగాహన ఉంది, మీరు ఐటీ రంగం కావచ్చు, ఇతర రంగాల మీద కూడా నిజంగానే సార్ చెప్పినట్టుగా హైదరాబాదే సెంట్రిక్గా ఉన్నది కాబట్టి మొత్తం ఇక్కడ 15-20 వేల పరిశ్రమలు ఉన్నాయి. ఇందాక మీరు చేసిన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, బహుశా ఆ ప్రతిపాదనలతో ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా? వారు ఒక మాట చెప్పారు కీలకమైనటువంటి, నేను అదే ఐ వాస్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అపాన్ యూ విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు మీ. వారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, ఐటీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్, ఈ సర్వీస్ సెక్టర్ వల్ల మేడ్ ఇన్ తెలంగాణ కాదు, మీరు ఒకవేళ కనుక ఒక స్పెషలైజ్డ్ ఫోకస్డ్ టెక్నాలజీస్లలో నిష్ టెక్నాలజీస్లో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీని ప్రమోట్ చేసినట్టయితే అది తప్పనిసరిగా మేడ్ ఇన్ తెలంగాణ అనేటువంటి ఒక రీతిలో మనం తయారు చేయొచ్చు అని చెప్పిండ్రు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే. ఇవాళ మీరు గతంలో ఉన్న ఫ్యాబ్ సిటీ అంటే అది రియల్ ఎస్టేట్ దృక్కోణంతో చేసినటువంటిది, అండ్ దట్ ఫ్యాబ్ సిటీ హ్యాస్ నాట్ కమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ సెమీ కండక్టర్ పాలసీ. అది లోకల్గా వాళ్ళు ఇక్కడ అనుకోని ఫ్యాబ్ సిటీ అని చెప్పని పెట్టిన తప్ప అట్లా పెట్టినారు. ఇది నేను చెప్తున్నది ఏంటి అని అంటే, ఫ్యాబ్ సిటీ అన్నటువంటిది ఇది నేషనల్ సెమీ కండక్టర్ పాలసీ అనేటువంటిది యూపీఏ 2 సర్కార్, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి రూపకల్పన చేసినటువంటి ఒక పాలసీ, అది బిల్లుగా తయారై ఉన్నది. దానిలో నుంచి పుట్టుకొస్తున్నటువంటిదే నేను అంటున్నటువంటి ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రమోషన్ త్రూ సంథింగ్ కాల్డ్ యువర్ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కావచ్చు, ఫ్యాబ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. దానివల్ల జరిగేటువంటిది ఏంటి అని అంటే, ఇక్కడ ఇవాళ ఇప్పుడు వైట్ కాలర్డ్ క్లర్క్స్ కాదో, లేకపోతే బీటెక్ చేసిన వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే ఈ కాల్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళుగా డిగ్రీ చదివిన వాళ్ళు అవుతా ఉన్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇదేంటి టిపికల్ మ్యానుఫ్యాక్చరింగ్, టిపికల్ హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్. దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కనుక ట్రాన్స్ఫర్మేషన్ పట్టుకొచ్చినట్టయితే మీకు 10th, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఎవ్రీ వైట్ కాలర్ కి నేను ఒకటి అడుగుతాను సార్, నేను బ్రాండ్ వేసుకున్న షర్ట్, బ్రాండ్ కాదు ఆయన, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ, పీటర్ ఇంగ్లాండ్ ఉంటుంది, దానికి ఒక బ్రాండ్ లేదా ఒక పేరు ఉంది దానికి. నిజంగానే తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన ఒక ఉత్పత్తి, సాధారణ కార్లదంటే కాదని అన్నాడు. ఏదన్నా ఒక ఉత్పత్తి, కాకతీయుల కాలంలో పట్టు పోయింది, ఇక్కడ నుంచి పచ్చళ్ళు ఎగుమతి అని దానికి ఒక బ్రాండ్ ఉన్నది 1000 ఏళ్ల కింద. ఇవాళ తెలంగాణకు ప్రపంచం వెంటనే గుర్తించడానికి లేదా 5 ఏళ్ళ 10 ఏళ్ళ గ్రోత్ తీసుకుంటే కనుక ఏ దానికి స్కోప్ ఎక్కువ ఉంది? నేను ఒక మాట చెప్తా, మీరు బ్రాండ్ అంటే చెప్తున్నా. యునో బిల్ క్లింటన్ అని ఒక అమెరికన్ అధ్యక్షుడు ఉండేవాడు. ఆ బిల్ క్లింటన్ వేసుకునే టీ షర్ట్లు ఎక్కడ తయారైతే తెలుసా మీకు? GTN టెక్స్టైల్స్. ఏమంటారు? GTN టెక్స్టైల్స్. నేను కూడా కాబోయే రిటైల్ షోరూమ్ ఉంటే చాలా సార్లు వెళ్ళి అక్కడ కొనుక్కుంటుంటుంది. పంజగుట్టల లోపల ఉంటుంది ఆ షాప్ వాళ్ళది రిటైల్ షోరూమ్ ఉంటుంది, ఫ్యాక్టరీకి సంబంధించిన రిటైల్ ఉంటుంది, అలబై తోడుకుంటుంది GTN. బిల్ క్లింటన్ వేసుకునే అమెరికా ఎవరికి తెలీదు. క్యాన్ హైదరాబాద్ మ్యానుఫ్యాక్చర్ టీ షర్ట్ దట్ ఈస్ ఓవర్ బై బిల్ క్లింటన్ అంటే ఉండి ఎవ్రీ ఒకటి నేను చెప్పినటువంటి హై టెక్నాలజీని కాకుండా ప్రతిదీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక లోకల్ టాలెంట్ అవైలబిలిటీ ఉంది. అది పార్ట్ ఆఫ్ DNA అని పెద్దలు గంట చక్రపాణి గారు చెప్పింది ఇంతకుముందు. ఇండస్ట్రియలైజేషన్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ జస్ట్ దట్ సంబడి హస్ టు నర్చర్ ఇట్ అండ్ దెన్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సార్ చక్రపాణి గారు, ఇందాక వారిద్దరు మాట్లాడిన దాంట్లో ఈ గ్రోత్ను తీసుకోవడానికి ఎకనామికల్గా ఎంత వైబుల్ ఉంది? 3.5 కోట్ల మంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రణాళికేతర వ్యయం, ప్రణాళిక వ్యయం, అది కాకుండా మళ్ళీ ప్రత్యేక బడ్జెట్ ఏమైనా తీసుకుంటే కనుక మిగతా రాష్ట్రాల్లో వచ్చిన గ్రోత్ ఎట్లా వచ్చింది, మన దగ్గర ఎట్లా రావచ్చు ఒక బ్రాండ్కు? అంటే చాలాసార్లు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇండస్ట్రియలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ తర్వాత, అంటే మన శ్రవణ్ గారు చెప్పినట్టు పి నరసింహరావు ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేసింది అనుకుంటే పొరపాటు. పి నరసింహరావు ఒక్కొక్క తరహా రకమైనటువంటి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు కాక, కానీ ఇందాక ముందు మనం చర్చలో పెట్టినట్టుగా హైదరాబాద్కి ఒక ఇండస్ట్రియల్ ఇమేజ్ ఉంది, ఒక ట్రెడిషన్ ఉంది, వారు అన్నట్టు DNA ఉంది, హైదరాబాద్లో ఇన్బిల్ట్గా ఉంది. సరే, ఇవాళ మనకు ఉన్నటువంటి దాంట్లో మిగతా వాళ్ళు భారతదేశంలో జరుగుతున్న ఇది ఏమిటంటే, ఇక్కడున్న ఖనిజాలను తవ్వుకొని బయటికి పోవడం అనేది మేజర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ నడుస్తూ ఉన్నది. వేరే ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి సంబంధించిన లేదా కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీస్కి సంబంధించిన మినహాయించి పెద్దలు ఇందాక హరిచంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక మ్యానుఫ్యాక్చరల్ వీటిలో ఫీల్డ్లో ఉండేటువంటి టెక్నాలజీని డెవలప్ చేసుకోగలిగేటట్టుగా ఉంటే, నేను ఇందాక ముందే చెప్పాను మీకు, దాదాపుగా వారు చెప్పింది ఒక అల్విన్ అనగానే హైదరాబాద్ అనేటువంటిది ఒక ఇది ఉండేది,
ఒక వోల్టాస్ అనగానే ఎట్లుండేది, ఇట్లా రకరకాల ఒక డిబిఆర్ ఒక ఇవి అన్నట్టుగా ఉండేటువంటి ఇది ఉండింది. ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇవాళ పెద్ద ఇన్పుట్స్, పెద్ద ఏమంటారు పెట్టుబడులు అవసరమైనటువంటి కాదు. రకరకాల మార్గాలని పెట్టుబడులు మొబిలైజ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడానికి అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీని మీరు స్విచ్ చేస్తున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బిల్లులో ఇంకొక అంశం కూడా ఉన్నది, కానీ అది ఎవరు మాట్లాడట్లేదు. దానిలో ఉన్నది ఏంటంటే మీకు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఐరన్ ఓర్కు సంబంధించిన దాని మీద ఒక 6 నెలల్లో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్కి ఉన్న పాసిబిలిటీస్ని చూడండి అని చెప్పేసి సేల్కి అప్పచెప్తున్నట్టు స్టడీ చేస్తామని చెప్పారు. సో అక్కడ కనుక మీరు నిజంగానే దాన్ని సీరియస్గానే ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్ రేపు వస్తాయి, ఏ గవర్నమెంట్ అయినా సరే దాన్ని సీరియస్గానే సెంట్రల్ గవర్నమెంట్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా సరే సెంట్రల్ తోటి ఇది చేసుకొని కానీ పరిస్థితి కనుక వస్తే, విశాఖ ఇండస్ట్రీ పెట్టినప్పటికంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది ఐరన్ ఓర్లో. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి కూడా మార్పులు వచ్చినాయి. సో అటువంటిది తీసుకొచ్చుకోవడానికి బోల్డ్ అంత స్కోప్ ఉన్నది. అది లేబర్ ఇంటెన్సిఫైడ్ ఇండస్ట్రీలలో దాన్ని కూడా ఒక ఇది చేసుకోవచ్చు. రెండవది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ, వారు చెప్పినట్టుగా కాటన్ ఇండస్ట్రీ అనేది చాలా పాపులర్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ. మీకు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ మీకు నల్గొండ బార్డర్ దాకా కనుక ఒక జోన్ కనుక తీసుకుంటే మీరు భూదాన్ పోచంపల్లి దాకా ఉన్నటువంటిది, భువనగిరి, అట్లనే జనగాం ఇట్లా ఒక బెల్ట్ కంప్లీట్గా బ్లాక్ సాయిల్ తోటి ఉండే కాటన్ బెల్ట్ ఒకటి ఉన్నది. మీరు అందుకే ఆ ప్లాన్ తోటే ఒక 150 సంవత్సరాల కింద నిజాం అక్కడ ఒక ఇండస్ట్రీని ప్లాన్ చేసి పెట్టి మొండదాకా నడిచింది ఆ ఇండస్ట్రీ. సో అటువంటిది ఒక కాటన్ సపరేట్గా జోన్ కనుక మీరు క్రియేట్ చేయగలిగితే ఎవరైనా సరే రేపు వచ్చినటువంటి వాళ్ళు, దానిలో మీరు టీషర్ట్లే కాదు కాటన్కి సంబంధించిన ఇంకేవైనా చేయొచ్చు. ప్రపంచంలో ఉన్న అందరు అధ్యక్షులు మన టీషర్ట్లనే వేసుకునేటట్టు స్థాయిలో కూడా తయారు చేయొచ్చు. దీంతో వీరు చెప్పినట్టుగా చాలామంది శ్రామికులకు ఉపాధి దొరికేటువంటి, తెలంగాణలో ఉన్న ఇంకొకటి ఏమిటంటే హైలీ టెక్నికల్ స్కిల్సే కాదు అవి ఉన్నాయి, వాటితో పాటు చాలా హార్డ్ వర్క్ చేసే శ్రామికులు కూడా ఎక్కువ ఉన్నారు. ఆ స్కిల్స్ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, నేత తెలిసినటువంటి వాళ్ళు, యార్న్ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, కాటన్కి సంబంధించిన మిగతా గుణగణాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ మీరు ఎంప్లాయ్మెంట్లో తీసుకురావచ్చు. మూడవది చాలా చక్కటి ఒపీనియన్ కూడా చెప్పినారు. నేను ఇందాక చెప్పినటువంటి గోదావరి వ్యాలీ ఇండస్ట్రియల్ అథారిటీ అనేది అయితే నిజాం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినాడో, మీరు ఇప్పటికీ కూడా దాన్ని తీసుకుంటే మళ్ళీ మీరు అదే పోచంపాడు నుంచి ఆ పార్ట్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్లోనే పోచంపాడు ప్రాజెక్ట్ని రిజర్వాయర్ని డిజైన్ చేసినారు. మీరు అక్కడి నుంచి మొదలుపెట్టి సిరిపూర్ బల్లార్పూర్ దాకా, ఆల్మోస్ట్ బల్లర్షా దాకా ఒక కంప్లీట్ జోన్, అంటే బల్లర్షా అనేది మహారాష్ట్రలో ఉండొచ్చు కానీ ఒక కంప్లీట్ ఇండస్ట్రియల్ జోన్గా తీసుకురావచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్ బ్యాక్వర్డ్ రీజన్స్లో ఉన్నటువంటి, కరీంనగర్ బ్యాక్వర్డ్ రీజన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్కడ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు. మీరు అంటున్నటువంటి మైక్రో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ లేదా సెమీ కండక్టర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ యూ చూస్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. చాలా బోలెడంత ఓపెన్ ప్లేస్ ఉంది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో. మీరు హైదరాబాద్ నుంచి రీసెర్చ్ సెంటర్స్ కూడా మహబూబ్నగర్లో పెట్టారు. మీరు ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి మీరు హైదరాబాద్ సిటీకి రావడానికి ఎంత టైం పడుతుందో మీకు మహబూబ్నగర్ పోవడానికి కూడా అంతే టైం పడుతుంది. రేపు మహబూబ్నగర్ కాదు, మహబూబ్నగర్ అవతలికి పోవడానికి కూడా అంతే టైం పడుతుంది. మాక్సిమం తెలంగాణ జిల్లా తెలంగాణ తోటి చిన్న రాష్ట్రాలు కోరుకున్న వాళ్ళ విజన్ ఏమిటి అని అంటే, మీరు ఇంకోటి అండి, తెలంగాణ షేప్ కూడా మీకు మైళ్ళు ఉండదు, రౌండ్గా ఉంటుంది. ఈ రౌండ్గా ఉండడం వల్ల మధ్యలో హైదరాబాద్ ఉంటుంది. మళ్ళీ ప్రతి సిటీకి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి సపరేట్ రోడ్ ఉంటుంది. ఒక్కొక్క ఆదిలాబాద్ మినహా ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఆ డిస్ట్రిక్ట్ సపరేట్ రోడ్. కరీంనగర్ అంటే కరీంనగర్కి ఒక రోడ్, నిజామాబాద్ అంటే నిజామాబాద్కి ఒక రోడ్, వరంగల్ అంటే వరంగల్కి సపరేట్ రోడ్. ఇట్లా 6-7 రోడ్లు ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ రోడ్స్ అనేటువంటి నిజాం ప్లాన్ చేసినాడు. సో మీరు ఎక్కడ ఇండస్ట్రీ పెట్టుకున్నా కూడా 2 hours అండి హైదరాబాద్ నుంచి జర్నీ. మహబూబ్నగర్ పోవాలన్నా 2 hours. ఇప్పుడు 100 కిలోమీటర్ అక్కడ నుంచి మీరు తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి 1/2 hour మహబూబ్నగర్. సో ఇట్లా చేసుకొని మహబూబ్నగర్ని ఒక బ్యాక్వర్డ్ ఏరియాని అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ పార్క్ డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు అక్కడ శంషాబాద్ అవతల ఒకటి ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఒకటి. సో అట్లాగే దాన్ని యూజ్లోకి తీసుకురండి. ఒకటి ప్రాబ్లం ఏమైంది, ఇట్ ఈస్ నాట్ టు బ్లేమ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీబడి. ఇండస్ట్రియల్ పాలసీ పేరుతోటి కేవలం భూములను అనామతిగా సెజులు 55 సెజులు ఇచ్చినారు. 55 సెజులకు ఇచ్చిన పోలేపల్లి కూడా అట్లాంటిదే ఒక ఇది. సో నేనేమంటున్నానంటే నిజంగానే లేబర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటట్టుగా, నిజంగానే ఆ ప్రోడక్ట్కి ఇమేజ్ ఉండేటట్టుగా, ఆ ప్రోడక్ట్కి ఒక ఇమేజ్ ఉండేటట్టుగా, ఆ ప్రోడక్ట్ తెలంగాణ టిపికల్ ఎక్స్ప్లోరేషన్ లాగా ఉండేటట్టుగా మీరు తయారు చేయండి. ఆటోమేటిక్గా యూ విల్ గెట్ చెప్తా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ క్లటెడ్. ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా కానీ హైదరాబాద్ను దీన్ని సాఫ్ట్వేర్కు, హార్డ్వేర్, అది సాఫ్ట్వేర్కు పరిమితం చేయండి. IRTI అదను సర్వీసెస్ వరకు హైదరాబాద్ వాడండి.
కానీ మీరు నిజంగానే మ్యానుఫ్యాక్చరింగ్ సేవా రంగాలకు అదే ఇప్పుడు హైదరాబాద్ ఇస్ ఆల్రెడీ క్లటర్డ్. అన్ఫార్చునేట్గా వర్టికల్గా హైదరాబాద్ ఎట్లా పెరిగింది అని అంటే దాంతో క్లటర్ అయింది. ఇంకా ఏ రకమైనటువంటి ఒక కొత్త పరిశ్రమలు వచ్చినా కానీ దాంతో వచ్చేటువంటి ఒక జనసందోహాన్ని తట్టుకునేటువంటి ఒక రీతిలో ఇక్కడ అర్బన్ ప్లానింగ్ జరగలేదు. సో ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంతకుముందు ఇంకొకటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామీకరణ జరిగినట్టయితే 10 years ఆఫ్ ట్యాక్స్ హాలిడే ఇస్తామని చెప్పని కూడా ప్రభుత్వం మన జరిగినటువంటి ఒక బిల్లో కూడా పెట్టడం జరిగింది. సో ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇంతకుముందు వారు అన్నట్టుగా ఒక్కొక్క స్పోక్ ఒక్కొక్క రకమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ను కనుక ప్రమోట్ చేసుకునేటువంటి ఒక వాతావరణం కనుక కల్పించినట్టయితే తప్పనిసరిగా ఇప్పుడు మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు సంగారెడ్డి, అటు మహబూబ్ నగర్, అటు కరీంనగర్, షామీర్పేట, ఆ రోడ్డు, ఇటు నల్గొండ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక మీరు అన్నీ కూడా ఇవాళ ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఏంటి అని అంటే 2 hours 3 hours వన్ కెన్ రీచ్ అవుట్ టు ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్. కాబట్టి ఆ రకంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్నది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ విల్ దట్ యూ హ్యావ్ అండ్ హౌ యూ ఇంప్లిమెంట్ దట్ అనేటువంటిది ఇంపార్టెంట్. సార్ అర్జున్ ప్రసాద్ గారు, తెలంగాణ ప్రాంతంలో ఏ రకమైన పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది? బహుశా ఎంత సమయం పట్టవచ్చు? డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ అండి. ఇప్పుడు ఒకవేళ మనం కనుక హై టెక్నాలజీ అంటే నిష్ టెక్నాలజీలో మనం కనుక ప్రోడక్ట్స్ చేయాలంటే 1 yearలో చేయొచ్చు. అదే మీరు ఇంతాకు శ్రవణ్ గారు అన్నట్టు కాటన్ గెట్ను మనం బీట్ చేయాలంటే కరూర్ని, కోయంబత్తూర్ని బీట్ చేయాలంటే, తిరుపూరు, కోయంబత్తూరు వాళ్ళని బీట్ చేయాలంటే టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్గా ఎస్టాబ్లిష్ అయ్యారు, ఆల్రెడీ 2-3 generations దాటిపోయారు, వాళ్ళకి ఒక కల్చరు అదంతా డెవలప్ అయింది. కానీ నేను ఇంత కూడా ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే మనకి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ హైదరాబాద్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది హబ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. చాలామంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సైంటిస్ట్ డోంట్ మైండ్ లివింగ్ హియర్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ దట్ ఈస్ అవైలబుల్. రీసెర్చ్ అట్మాస్ఫియర్ ఈస్ దేర్, cultural atmosphere is there, so many things are there, climate is there, centrally located, excellent infrastructure is available, schools are good schools and colleges are there, institutions for their kids. So ఎన్ని మనం మైండ్లో పెట్టుకుంటే హైదరాబాద్ ఉంది కాబట్టి అది వాడుకుని దాంట్లో నుంచి మనం టెక్నాలజీస్ తీసుకుని ఆ టెక్నాలజీస్ ఇప్పుడు తైవాన్ ఉందండి. తైవాన్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ బట్ వాళ్ళు సెమీ కండక్టర్స్లో దే హ్యావ్ స్పెషలైజ్డ్. ఇంకెవరు వాళ్ళని బీట్ చేయలేరు. తైవాన్ నుంచి సెమీ కండక్టర్స్ ఎక్కడికి వెళ్ళండి అదే ఉంటుంది. ఎల్ఈడీస్, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ జపాన్. సో అట్లా మనం వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యూ ఐటమ్స్, నాట్ టూ మెనీ ఐటమ్స్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ దట్ బ్రాండ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాండ్ కన్నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూట్ ది గ్రోత్. అది మోర్ ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఏమవుతుందంటే మీకు హైదరాబాద్ సెంట్రిక్గా మళ్ళీ గ్రో అవుతాం. ఏదో హైదరాబాద్కి ఒక 100 km రేడియస్లోనే గ్రో అయ్యాం అనుకుందాం, లేకపోతే 75 km రేడియస్లోనే గ్రో అయ్యాం. అప్పుడు ఏమవుతుంది, ఆదిలాబాద్ ఏమవుతుంది, మహబూబ్ నగర్ ఏమవుతుంది, ఈ అన్నింటిలో కూడా మళ్ళీ అన్రెస్ట్ మొదలవుతుంది. సో సేమ్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్. సో వీ హ్యావ్ టు సమ్హౌ సీ ఈ గ్రోత్ అనేది డిస్ట్రిబ్యూటెడ్గా ఉండాలి. ఈ టెక్నాలజీ ఇంతకు వారు చెప్పినట్టు ఒక్క వైట్ కాలర్ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు, ఎందుకంటే వైట్ కాలర్ మీద గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు, ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. మోర్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, పెట్టాల్సింది బ్లూ కాలర్ జాబ్స్. అంటే ఎవ్రీ వైట్ కాలర్ జాబ్ ఎఫర్ట్కి యూ కెన్ డూ 4 బ్లూ కాలర్ జాబ్స్. నేను వైట్ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దని అంటలా. వై వేస్ట్ టైం విత్ ఇన్ ద లిమిటెడ్ టైం? సో వాట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వీ నీడ్ ఎ లీడర్ విత్ విజన్, లీడర్షిప్ విత్ విజన్, అండ్ వీ ఆల్సో నీడ్ స్టెబిలిటీ అండి. ఈ రెండు ఉంటే మనం ఆ టెక్నాలజీ ఏదైతే హైదరాబాద్లో దొరుకుతుందో మనకి టెక్నాలజీ అది వాడుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న అండి, మీరు తమిళనాడు కనుక చూస్తే ఒక్కొక్క రీజన్ విద్ ఇన్ ద స్టేట్ హౌ దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్. ఇప్పుడు వారు చెప్పారు ఇంతకు కాటన్, దేర్ ఇస్ అ కాటన్ బెల్ట్. ఇప్పుడు మనకి వీ యూస్ టు కాల్ రామగుండం యాజ్ మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్, కోల్ బెల్ట్, మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్, బికాస్ విత్ కోల్ యూ కెన్ డూ ఫెర్టిలైజర్. ఇప్పుడు మన ఎఫ్సిఐ రామగుండం ఏమైందండి, నాశనం చేసాం దాన్ని. సో అట్లా మనం వీ హ్యావ్ ద బ్లూ ప్రింట్ డెవలప్డ్ ఫర్ తెలంగాణ అట్లీస్ట్ 70-80 years బ్యాక్. బట్ అన్ఫార్చునేట్గా మన గ్రోత్ అంతా హైదరాబాద్ సెంట్రిక్ గ్రోత్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. స్వాట్ అనాలిసిస్ చేస్తే మీరు పాజిటివ్స్ నెగిటివ్స్ తీసుకుంటే దాన్ని బట్టి డెవలప్ చేయాలి, కానీ గుడ్లో మెల్లలాగా డెవలప్ చేయకూడదు. సో శ్రవణ్ గారు, ఇందాక సార్ మాట్లాడుతున్నమాట స్థిరమైన ప్రభుత్వము, విజన్ ఉన్న లీడర్,
ఉంటే కనుక ఈ గ్రోత్ను ఎక్స్పాన్షన్ చేయొచ్చు, మిగతా జిల్లాలకు కూడా డెవలప్మెంట్ గ్రోత్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయొచ్చు, అట్లా తీసుకొని రావచ్చు అంటున్నారు. నిజంగానే ఇప్పుడున్న పార్టీలో, నేను కాంగ్రెస్ పార్టీ అనట్లేదు, విజన్ ఉన్న ఒక పొలిటికల్ లీడర్, స్థిరమైన ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఒక్కటి మీరు పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్తే నేను మీ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తాను. ఒకటేంటంటే, నిన్న రాహుల్ గాంధీ గారు అన్నటువంటి ఒక మేడ్ ఇన్ తెలంగాణ అనేటువంటి ఒక అంశం నేషనల్ సెమీకండక్టర్ పాలసీని ఆయన మన్మోహన్ సింగ్ గారు రూపకల్పన చేసి దాన్ని బిల్లుగా తయారు చేసినటువంటి ఒక దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక ప్రతిపాదన. అది ఒకటి. రెండవది, వారు చెప్పినట్టుగా సర్వీస్ సెక్టర్ మీద మాత్రమే మనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ చేసినాము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేయలేదు. రాహుల్ గాంధీ గారు అన్నటువంటిది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది అనేటువంటిది ఎంఫసైజ్ చేసి మరి చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకో. తర్వాత అల్ట్రా మోడర్న్ మైక్రో టెక్నాలజీస్, చిప్సెట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ఇక్కడ రావాలన్న ఉద్దేశంతో వారు మాట్లాడటం జరిగింది. దాన్ని తప్పనిసరిగా అమలు చేసింది. సో స్టేబుల్ లీడర్షిప్ అనేటువంటిది ఇవాళ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాలతో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అటు కేంద్రంలో కానివ్వండి, అటు రాష్ట్రంలో కానివ్వండి, తప్పనిసరిగా వారి ఆలోచన విధానాలకు ఒక మోడర్న్ ఇండియాను, ఒక ఇన్క్లూజివ్ పాలిటిక్స్తో, సోషల్ జస్టిస్తో ఒక మోడర్న్ ఇండియాను చూడాలని చెప్పని రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారు. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందని చెప్పని బలంగా నమ్ముతున్నాము. ఆ దిశగా రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేట, కేంద్రం కూడా అధికారంలోకి వచ్చినట్టయితే ఆ సెమీకండక్టర్ పాలసీ తయారు చేసింది ఆయన, ఇక్కడ మన్మోహన్ సింగ్ గారితో కలిసి తయారు చేసినటువంటి వారు. కాబట్టి తప్పనిసరిగా అది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల తెలంగాణలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద, ఒక సిలికాన్ వ్యాలీ ఫర్ ఎగ్జాంపుల్, యూఎస్లో ఉన్న సిలికాన్ వ్యాలీ అంతా కూడా ఇవాళ దాన్ని అంత పెద్ద పేరు రావడానికి కారణం ఆ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ప్రమోట్ కావడంతో. సేమ్ కాన్సెప్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఇస్ ట్రాన్స్లేటెడ్ హియర్, తప్పనిసరిగా అభివృద్ధి ఎంత బలంగా నమ్ముతున్నాం. ఆ రకమైన విజను, ఆ రకమైనటువంటి ఒక కన్విక్షను, కమిట్మెంటు, మోడర్న్ పర్స్పెక్టివ్ విత్ హ్యూమిలిటీ. అంటే ఇప్పుడున్న అభివృద్ధి నమూనా ఎంత సహకరిస్తుంది? ఇప్పుడు ఇవాళ ఉన్న అభివృద్ధి నమూనా ఎంత సహకరిస్తుంది? మనం తెలంగాణ ఈజ్ అ ఫెర్టైల్ గ్రౌండ్ సార్. అది మీరు విత్తనం పెడితే చెట్టు మొలుస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ విషయంలో ఇది వారు అదే మాట చెప్పిండ్రు అక్కడ. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ స్టేబుల్నెస్ అనేటువంటిది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ ఉంటుందని చెప్పని బలంగా నమ్ముతున్నాము. ఇండివిజువల్ ఇరాటిక్నెస్ తోటో లేకపోతే పనిచేసేటువంటి ఒక ప్రభుత్వం ఉండదు. ఒక డెమోక్రాటిక్ ఫోరం ఉంటుంది, ఒక బ్రాడ్ విజన్ తోటి పనిచేసేటువంటి ఒక ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శ్రవణ్ గారు చెప్తుంది. ఇంకొక పాయింట్ ఐ వాంట్ టు జస్ట్ యాడ్ అండి. దేర్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఇకోసిస్టమ్ అవైలబుల్ అండి for industrial growth, especially in the niche technology. We have something called Hyderabad Angels. ఎట్లయితే సిలికాన్ వ్యాలీలో అక్కడ వాళ్ళకి యుఎస్ ఏంజల్స్ ఉండి ఎట్లా వాళ్ళు డెవలప్ అయ్యారు, వై డిడ్ ఆల్ దీస్ ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ అని, బోర్డ్ అని, స్మాల్ కంపెనీస్, వాట్సాప్ దగ్గర నుంచి ఫేస్బుక్ దగ్గర నుంచి ఎన్ని ఒక చోట నుంచి ఎవాల్వ్ అయినాయి. ఎందుకని అంటే దేర్ ఈస్ అన్ ఇకో సిస్టమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. వీ హ్యావ్ ఏ 70-member team of Hyderabad Angels. టాప్ ఇండస్ట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఎవరన్నా సరే యంగ్ బాయ్, ఇప్పుడు ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ దీస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, డోంట్ థింక్ దట్ యూ షుడ్ ఓన్లీ బీ అన్ ఎంప్లాయీ. ఎంప్లాయర్ కింద అవ్వచ్చు. డబ్బులు ఎక్కడ ఉన్నాయని చాలామందికి ఆ డౌట్ ఉంటుంది. ఐడియా ఉంటే చాలండి, డబ్బు ఈజ్ అవైలబుల్. హైదరాబాద్ ఏంజల్స్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీఈస్ అండి. ఇక్కడ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి హైదరాబాద్ని సెంట్రిక్గా చేసుకుని. సో వీ షుడ్ యూజ్ ఆల్ దిస్ అండి. హైదరాబాద్ని మనం వీ షుడ్ యూజ్ ఫర్ డెవలప్మెంట్. ఇక్కడ సెటప్ చేయడానికి కాదు, చుట్టుపక్కల సెటప్ చేయడానికి. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రోత్ రావడానికి నాట్ ఓన్లీ రీసెర్చ్ సెంటర్స్, వీ ఆల్సో హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఇకో సిస్టమ్. అది అంత ఈజీగా డెవలప్ అవ్వదండి. ఒక సిటీలో లేకపోతే ఒక స్టేట్లో ఆ ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ డెవలప్ అవ్వాలి అంటే మన ఇండియాలో ఎన్ని చోట్ల ఉన్నాయండి? ఓన్లీ బాంబేలో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఉంది ఆ అట్మాస్ఫియర్. ఢిల్లీలో కూడా లేదండి, గుర్గాం అక్కడ కూడా అంత లేదు, ఇక్కడ ఉన్నంత లేదు. దో ఇట్స్ ఎ బిగ్ సిటీ. ఒకటి కొంత యాడ్ చేసేది ఏంటంటే, ఒకటి వారు చెప్పినటువంటి దాని నిజానికి బేసిక్స్ ఏంటిది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అవైలబిలిటీ, సెంట్రల్ పార్ట్గా ఉండడం, ప్లస్ ఒక 10 లక్షల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది హైదరాబాద్లో. హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, అంటే సర్ఫికాస్కి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. వాళ్ళు వాటన్నిటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు జహీరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా ముత్యంపేట వరకు 4 districts షుగర్ జోన్ ఉండింది. బెల్లము, షుగర్ ఉత్పత్తి అయ్యేటువంటి ఫార్మింగ్ అంతా కూడా
షుగర్ కేన్ ఫార్మింగ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా కండసారి ప్లస్ ఇది ఇవాళ చాలామంది అక్కడ షుగర్ ఫ్యాక్టరీ గాయత్రి షుగర్స్ కానీ ఇంకో షుగర్ కానీ ఇవన్నీ అక్కడి నుంచి తయారవుతాను. అంటే నేనేమంటే ఫార్మ్ రిలేటెడ్ అఫ్ కోర్స్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ టోటల్లీ అగ్రీ విత్ వీళ్ళు చెప్తున్నటువంటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ మిగతాది ఇది హైదరాబాద్ సెంట్రిక్గా ఉండొచ్చు, లేకపోతే పక్కన ఇప్పుడు వచ్చేటువంటి రీసెర్చ్ దానిలో ఇక్కడ అవసరమైనటువంటి కంపెనీలకు అవసరమైనటువంటి ఒక కిచెన్ లాగా కూడా ఉండొచ్చు. దీన్ని కాకుండా వారిందా ఒక మాట చెప్పారు, ఇంకా దూరం ఆలోచించాలని. నిజాంకు ఆ దృష్టి ఉండేది, విజనరీ. రేపు ఎవరు వచ్చినా సరే, రేపు పొన్నాల లక్ష్మి వచ్చినా కేసీఆర్ వచ్చినా కూడా ఆ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విజన్లో మీకు మొత్తము సినారియో తెలవాలి. ఇప్పుడు ఒక షుగర్ బెల్ట్ ఉంది, మీకు కాటన్ బెల్ట్ ఉంది, ఒక కోల్ బెల్ట్ ఉంది. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్కి రూరల్ అగ్రికల్చర్ ఇంటెన్సివ్ రూరల్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్కి తీసుకొచ్చేటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ఒక పరిశ్రమలు వస్తాయి. ఇవి 2-3 జిల్లాలే మిగులుతాయి మీకు. ఈ 2-3 జిల్లాలో నల్గొండ అండ్ మహబూబ్ నగర్, ఈ 2 జిల్లాలు హైదరాబాద్కి 30 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అవుతాయి. ఎయిర్పోర్ట్కి ఒక అరగంటలో మీరు రీచ్ అయ్యేటువంటి డిస్ట్రిక్ట్స్. దీని ప్లానింగ్ కనుక సరిగ్గా చేసుకొని మీరు ఇటువంటి ఇండస్ట్రీని, ఇప్పుడు రాహుల్ గాంధీ తయారు చేసిన పాలసీని నిజంగానే ఇక్కడ ఉండేటువంటి ఆ ముఖ్యమంత్రి ఆర్టికులేటివ్గా ఉండి ఆయన కన్విన్స్ చేసి అటువంటి యూనిట్ ఇక్కడ తీసుకురాగలిగితే వెల్ అండ్ గుడ్. అటువంటిది వస్తే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. బట్ బియాండ్ దట్ కూడా మీ విజన్ ఉండాలి. బియాండ్ దట్ అని అంటే అన్ని వర్గాలు అన్ని సెక్షన్లు మీరు ఇందాక అన్నారు, కౌన్సాలీలకు సంబంధించింది, వడ్రంగులకు సంబంధించింది. మీరు అంటే చైనా లాంటి ప్రయోగంలో ఎన్నో వస్తువులు కొన్ని దేశాలకి, ఇప్పుడు మన అమెరికాలో పోయి ఉన్నా కూడా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. చాలా అద్భుతమైన శిల్పాలు చేసేటువంటి అద్భుతమైనటువంటి వుడెన్ తోటి చెక్కి చేసి అక్కడ నుంచి చైనా నుంచి ప్రపంచంలో అన్ని దేశాలకు పంపించగలిగేటువంటి కెపాసిటీ అక్కడ వచ్చింది. సో అటువంటి పరిశ్రమలను కూడా మనం, మీరు చెప్పిన పాయింట్ కరెక్టేనండి. ఐ థింక్ బోత్ ఆఫ్ us were talking about his question of brand. But what you said is correct. Those are required anyway. Yes, 100%. The current form of technology industry varnatga is for the white collared employment and white collared jobs మాత్రమే. అది రాహుల్ గాంధీ గారు అన్నటువంటి ఒక బ్రాండ్ తెలంగాణ ఆర్ మేడ్ ఇన్ తెలంగాణ అన్నటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పర్స్పెక్టివ్ అనేటువంటిది వారు చెప్పినట్టుగా బ్లూ కాలర్డ్ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, తక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ రావడానికి వెసులుబాటు కల్పించేటువంటి యంత్రాంగం అది. ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. రెండవది, మీరు ఇంతకుముందు అన్నారు వాతావరణం ఉందా, లీడర్షిప్ ఉందా అని చెప్పని. This is one man. Ponnala Lakshmaya Garu is responsible for bringing in ITIR here. Nobody probably would know the effort that he has put in. I am aware because మనము ఇదే స్టూడియోలో కూడా ITIR మీద చర్చలు పెట్టినాం చాలా సార్లు. IT రంగం దెబ్బతింటుందా తెలంగాణ వల్ల అన్న చర్చ పెట్టినప్పుడు చాలాసార్లు రీసెర్చ్ చేసి మరి చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి there is leadership. I mean, let's not be pessimistic. Let us not be driving people to తప్పనిసరిగా తెలంగాణ చివరికి సార్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక సాధారణ పౌరుడు తెలంగాణ ప్రాంతంలోనే డెవలప్ అయినా నా జీవితంలో కొంత మార్పు వచ్చింది అని ఫీల్ అవ్వడానికి ఎంత సమయం పట్టవచ్చు మీరు అనుకుంటున్నారు? అగైన్ ఇంతకు వారంతా పెద్దలు అన్నట్టు లీడర్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీకు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్టేట్కి. కొన్ని రీజియన్స్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏది 10 years ఎక్సైజ్ డ్యూటీ, 5 years ఇన్కమ్ ట్యాక్స్, అది ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. 2, పాజిటివ్ బడ్జెట్. ది స్టేట్ ఈ స్టార్టింగ్ విత్ పాజిటివ్ బడ్జెట్. 3, ప్రస్తుతానికి పవర్ 60-40 షేరింగ్ ఉన్నా కూడా, బట్ దిస్ వోంట్ బి అ లాంగ్ టర్మ్ థింగ్ కాబట్టి లాంగ్ టర్మ్ పవర్ పాలసీ కావాలి మనకి. మూడోది వాటర్ యూటిలైజేషన్ షుడ్ బి వెరీ ప్రాగ్మాటికలీ డన్ అండి. ఊరికే ఇష్టం ఉన్నట్టు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే సబ్సాయిల్ వాటర్ మనం ఎంత తీసుకుంటే అంత అన్స్టేబుల్. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, సెస్మిక్ జోన్, ఇది హై ఎర్త్క్వేక్ జోన్, డక్కన్ ప్లాటో. సో మరీ వాటర్ లాగినా కూడా ఎన్వైరన్మెంటలీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ద గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ విత్ అ విజన్ వేర్ ఇండస్ట్రియల్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఈస్ ప్రొవైడెడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డ్రింకింగ్ వాటర్, దెన్ అగ్రికల్చర్, దెన్ ఇండస్ట్రియల్. ఈ ప్రయారిటీస్లో మన వాటర్ని కేటర్ చేయకపోతే ఈ బోర్లు వేస్తుంటారు, వాటర్ లాగుతుంటారు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్స్టేబుల్. ఒక విషయం ఏంటంటే, పారిశ్రామీకరణ అంటే సర్వీస్ సెక్టర్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మీరు ఇంతకుముందు ఒక మాట, కొరియా 1980 వరకు ఎవరికి తెలియదు. జస్ట్ బికాస్ దేర్ ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రమోట్ చేయకపోతే డిపెండ్ ఆన్ గవర్నమెంట్స్, డిపెండ్ ఆన్ విజన్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మీరు ఇందాక లాస్ట్ ప్రశ్న నిజానికి ఇన్నేళ్ళు పడుతుంది
తెలంగాణ రావడం వల్ల మాకు మేలు జరిగింది అని ఒక సామాన్య పౌరుడు అనుకోవడానికంటే మళ్ళీ అది లీడర్షిప్ని, రూల్ని బట్టి, పాలసీలను బట్టి మాత్రమే ఉంటుంది. 5 ఏళ్ళు చాలు తెలంగాణ రావడం నా అదృష్టం అని అనుకోవడానికి, 5 ఏళ్ళే చాలు తెలంగాణ రావడం నా దురదృష్టం అనుకోవడానికి. ఒక సంవత్సరం అది మాత్రం ఒక్క సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు చూస్తే ఒకటి మళ్ళీ ఎందుకు వచ్చిందిరా తెలంగాణ అనుకునే పరిస్థితులు రాకుండా ఉంటే చాలు. మీరు చెప్పింది కరెక్ట్. 1 year చాలు. ముగ్గురికి ధన్యవాదాలు. నిజంగానే పారిశ్రామిక రంగం కానీ లేదా సకల రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెంది నిజంగానే బ్రాండ్ క్రియేట్ చేయడానికి, మేడ్ ఇన్ తెలంగాణ అని చెప్పుకోవడానికి నిజంగానే అక్కడున్న రాజకీయ పార్టీలపైన, రాజకీయ పార్టీ విధానాలపైన, మొత్తంగా అభివృద్ధి నమూనా విజన్ పైన ఆధారపడి ఉంటుంది తెలుసు. ఇది ఇవాళ చర్చ. మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.